అండి ఎవరైనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకండి ఇవన్నీ అంటే శరీరం కొరకండి. మీరు గమనించండి, మీరు కష్టపడే ప్రతి కష్టం కావచ్చు, ప్రయాసం కావచ్చు, ఇంకా ఏ విధంగా నీవు నీ జీవితంలో ప్రయాసపడి ముందుకు వెళ్తున్నా కానీ దేని కొరకు అనేసి అంటే కేవలము నీ శరీరము కొరకే. బయటకు అడుగు పెట్టండి, ఇటు చూస్తే ఒక హోటల్ కనిపిస్తుంది. ఎటో ఎందుకు మన పట్టణంలోనే తీసుకున్నాం కదా. ఇట్లా రోడ్డుకి కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ టర్న్ చేసుకుంటే ఏం హోటల్ ఉంటుందండి? స్వాగత్ కదా, చంద్రభవన్. దేనికి సంబంధించింది చెప్పాలి. ఇంకొద్దిగా అట్లాగే ముందుకు వెళ్తే ఒక చౌరస్తా వస్తుంది. లెఫ్ట్ రైట్ ఎటు చూసుకో బేకరీలు ఉంటాయి. దేనికి సంబంధించినటువంటిది? హల్లెలూయా. రైట్. ఇంకొంచెము ఆ చౌరస్తా క్రాస్ చేస్తే మార్కెట్ రోడ్కి వెళ్తే అక్కడ లెఫ్ట్ రైట్ చూస్తే అక్కడ కొన్ని దుకాణాలు ఉంటాయి. ఏ దుకాణాలు? బట్టల. దేనికి సంబంధించింది? అట్లాగే కొద్దిగా వెంకటేశ్వర చౌరస్తా దగ్గరకు వచ్చి ఇప్పుడు లెఫ్ట్ టర్న్ చేసుకున్నాం అనుకోండి, ఓల్డ్ బస్ స్టాండ్. అక్కడ కూడా రైట్ సైడ్ చూస్తే కొన్ని దుకాణాలు కనిపిస్తాయి. ఏం దుకాణాలు? ఫుట్వేర్. చెప్పాలి దేనికి సంబంధించింది? అట్లాగే ఓల్డ్ బస్ స్టాండ్ దాటి పైన అనుకో పెద్ద పెద్ద మహిళ కనిపిస్తాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటియో? హాస్పిటల్స్. దేనికి సంబంధించింది? నాకు చెప్పండి, ఆత్మకు సంబంధించింది ఎక్కడైనా నీకు కనబడుతున్నదా? అందుకే మనిషి యొక్క ధ్యానం అంతా కూడా ఏమైపోయిందంటే కేవలం శరీరం శరీరం శరీరం. అందుకే ఒక మహానుభావుడు రాసిండు, ఆ కోటి విద్యలు. సరే, ఆ టైటిల్ నేను రిలీజ్ చేసే ముందు నీవెవరు అని అడుగుతున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్కు మనల్ని అడుగుతుంది, నీవెవరు? నేను విన్నామండి, నేను పాస్టర్ అండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, కలెక్టర్ అండి, లాయర్ అండి, డాక్టర్ అండి. రైట్ రైట్ ఒప్పుకున్నావా? హల్లెలూయా. నేను నా మాటకి రెస్పాన్స్ వస్తే తప్ప నేను ముందుకు వెళ్ళాను. మీకు తెలుసు, ఇలా టైం కూడా లేదు. అడిగిన దానికి తొందరగా రెస్పాండ్ కండి. రైట్. ఈ శరీరం అంట తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు తల్లి నేర్పిస్తుందంట. ఏమండి? ఇక ఈ లోకంలో విడిచిపోయేటప్పుడు అందరినీ ఏర్పిస్తుందంట. ఈ శరీరమును కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి విషయములు బైబుల్ గ్రంథంలో పొందుపరచి ఉన్నాయి. అవేంటో చూస్తూ నెమ్మదిగా ముందుకెళ్తే ఏమి బయటపడతాదంటే నీవెవరో బయటపడతావు. నీవెవరు అంటే ఏమనుకుంటున్నావు అంటే నేనే లేదా నేను ఫలానా అనుకుంటున్నావు. ఈ యొక్క శరీరమును కూర్చున్నటువంటి కొన్ని అద్భుతమైన విషయములు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరచి ఉన్నాయి. అవేంటో చూస్తూ మనం జర్నీ మొదలు పెడతాం. రైట్. వెళ్దాం ఒకసారి రోమీలకు రాసిన పత్రిక. దయచేసి ఈ మైండ్స్ ఎవరికైనా చదివే వాళ్ళకి, నాకు చదివే వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా చదివే వాళ్ళు అమ్మ రెఫరెన్స్ తీయగానే వెంటనే ఎవరైనా సరే చదవాలి. మైండ్స్ ఆన్ చేసుకోండి, తీసుకోండి తొందరగా. టైం వేస్ట్ చేయొద్దు. ఇది కూడా మైండ్ వస్తుందా? అమ్మ తీసుకోండమ్మా, రెఫరెన్స్ తీయగానే చదవా. ఇక్కడ ఏం పడవద్దు చెప్పాలి. ఇక్కడ ఏం పడవద్దు అమ్మా, బయట ఉందా బాగా? ఇక్కడ ఏం పడవద్దు, సిగ్గుపడద్దు. రెండవది ఏం పడవద్దు, భయపడద్దు. నేను అనే లోపు ఇప్పటికో 10 చేతుల్లో ఇవ్వాల్సింది. ఇక్కడ హలో అనాల్సింది. హల్లెలూయా. తీసుకున్నారు మైక్ తీసుకున్న ఒకసారి చేయలేమండి.
వెరీ గుడ్. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, అమ్మ వాక్యం వేస్తుంది రైట్. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను చూస్తున్నాము. ఏమంటే ఈ రోజు ఈ వాక్యం చెప్పబడడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ స్థితి గతిని జ్ఞాపకం చేయదలచినాడు. నీవెవరు అనుకొని బ్రతుకుతున్నావు, అసలు నీవెవరు అనేటటువంటి దేవుడు జ్ఞాపకం చేయగలిగినాడు మన స్థితి గతి. 24వ వచనం మంచి మైక్ సెట్ చేయండి, మైక్ సెట్ చేయండి, మైక్ సెట్ చేయండి అక్కడి. అయ్యా అమ్మ మళ్ళీ చదవమ్మా. అయ్యో హల్లెలూయా. వినండి వినండి, ఏమండి వినండి. అయ్యో అని ఎప్పుడు అంటారు చెప్పండి నాకు. అయ్యో ఎప్పుడు అంటారు బిడ్డ? ఇంకా పని అయిపోయినప్పుడు కదా, స్థితిగతి భయంకరముగా మారినప్పుడు, ఇంకా తట్టుకోలేనటువంటి తాళలేనటువంటి స్థితి కలిగినప్పుడు వచ్చే పదమే అయ్యో. అంటే బైబిల్లో ప్రతి అక్షరాన్ని ఆగుతూ ఆగుతూ ఆలోచిస్తూ ఉంది కదా. పౌలు గారు అంటున్న మాటండి బాబుని, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడను. ఏడా పదం ఎట్లుందండి? పదం ఎట్లుందండి? దౌర్భాగ్యుడా. ఏమంటే పౌలు గారు అంటున్నారు, అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను. అయ్యో బిడ్డ ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు ఆరోగ్యం బాగాలేకుండా వస్తూ 2 సూదులు 2 గోళీలు వేసుకొని వచ్చి ఒళ్ళంతా క్షమత, నిలబడే స్థితి లేదు. యాక్చువల్లీ దేవుడికి వలన దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ మనం పోస్ట్పోన్ చేసిన ప్రభావ అదే ఇది రిలీజ్ చేయగానే స్టార్ట్ అయింది. దగ్గు స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే స్టార్ట్ అంటే బాడీ పెయిన్ స్టార్ట్ అయింది. లేకపోతే ఇప్పుడు మళ్ళీ క్యాన్సర్ అని చెప్పి నాకు గ్రూప్లా ఇక ఒక ఆటలా వెళ్ళిపోతుంది బాబా. ఏమన్నది నన్ను నిలబెట్టి నేను నిలబడ్డా. నాకు ఆ సత్తా ఉంది బాబు నిలబెట్టే. హల్లెలూయా. నిలబెట్టి ఏమిటి? ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి. మళ్ళీ ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం. బిడ్డ నీ శరీరము, ఏ శరీరము కొరకైతే బ్రతుకుతున్నావో, ప్రయాసపడుతున్నావో, కష్టపడుతున్నావో, ఆ శరీరము ఒక దినమున మరణమగుతది. ఇది కొంచెం వాయిస్ ఉంటే పెంచాలి. కొంచెం ఇంకేమైనా వాయిస్ పెంచదంటే పెంచాలి. హల్లెలూయా. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపించు వాడెవడు అని అంటున్నాడు. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి అర్థం చేసుకోవాలి. నన్ను విడిపించు వాడెవడు అంటే పోలీసు వాళ్ళ చేతుల్లో నుంచి నన్ను విడిపించగలవాడేవాడు అర్థముంది. రైట్. ఒక బందిపోటుల చేతిలో నుండి నన్ను విడిపింపగలవాడేవాడు. ఇక్కడ కూడా అర్థం ఉంది. ఏమన్నా నా భర్త చేతిలో నుండి నన్ను ఉన్నారు అట్లాంటి వారు లేదు. దానికి అర్థం ఉంది. ఈ మధ్య భార్యల సంఖ్యమే కాకుండా భర్త బాధితుల సంఖ్య కూడా బయలుదేరింది. ఇప్పుడు చెప్తున్నా, నా భార్య నుంచి నన్ను అట్లా కూడా అర్థమే ఉంది. నేను ఏమంటున్నానంటే ఇట్లా అర్థం ఉంది. కానీ ఈ శరీరం నుండి నన్ను విడిపింపగలవాడేవాడు
ఇదే విధంగా ఇంకో చోట కూడా పౌలు గారు మాట్లాడినారు. అక్కడికి కూడా వెళ్దామండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అయినను నేను మళ్ళీ చదువు. అయినను నేను శరీరమునందు నిలిచి చూడండి ఇక్కడ. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట. శరీరమునందు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట. నేను స్టేజ్ యందు నిలిచి ఉండుట అర్థముంది. అవునా? నేను చైర్ పైన నిలిచి ఉండుట అర్థముంది. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను శరీరమందు నిలిచి ఉండుట. అక్కడేమన్నాడు? నన్ను శరీరం నుంచి విడిపింపగలవాడేవాడు. నన్ను శరీరం నుండి విడిపింపగలవాడేవాడు. నేను శరీరమందు నిలిచి ఉన్నా. అంటే అర్థమవుతున్నాయా అందరికీ? మాట తేటగా వినబడుతుంది కదా. అద్భుతమైన వర్తమానం. నీవెవరు అనేది రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోబోతున్నావు. ఇన్ని రోజులు అనుకున్నావు నేను పలానా క్యాడర్, నేను పలానా నా స్థాయి, నేనంటే పలానా. హల్లెలూయా. 2వ కొరింథీయులకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పదలిచిన. చాలా జాగ్రత్తగా గమనిస్తాం. లేఖన భాగాలను చూసి పరిశీలిస్తాం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. నాకు తెలుసు క్రీస్తునందున్న మనుషుడు అంటే అతడు భక్తులు అని అర్థమండి. అమ్మాయి ఇది కన్ఫర్మ్ కాదు. ఫస్ట్ క్రీస్తునందున్నటువంటి వాడు భక్తుడు అవుతాడు, భక్తిహీనుడు అవుతాడా? భక్తుడు అవుతాడా, భక్తిహీనుడు అవుతాడా? భక్తుడు అవుతాడా, భక్తిహీనుడు అవుతాడా? అంటే చెప్పండి. అది లేకపోతే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. నాకు సరైన నడిపింపు రాగా. సరే, ఇంతటితో యొక్క వాక్యంలో కొన్ని వాక్యం దేవుడు మన ఆత్మీయ నిమిత్తమే అనిపిస్తుంది. ఏమండి? క్రీస్తు నందున్న ఒక మనుషుడు అంటే పౌలు గారు చూస్తున్నాడు. పౌలు గారు కన్ఫర్మ్ చేయలేదు ఏ మనుషుడు అనేది. కాబట్టి అక్కడ ఎవరు కూడా పలానా వారని చెప్ప వీలు లేదు. నంబర్ 1, క్రీస్తు నందున్న ఒక మనుషుడు నేను ఎరుగుదును. రైట్. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎవరికైనా ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? 3 ఆకాశాలు. ఎక్కడున్నాయండి 3 ఆకాశాలు? చెప్పండి. ఎక్కడున్నాయి 3 ఆకాశాలు? ఒకటే తక్కువ చెప్తాను, ఇంకా కనబడుతుంది కాబట్టి కాపీ కొట్టేయడం ఈజీ మనకి. 1వది రైట్, 2వ ఆకాశం, 3వ ఆకాశం. నేనే చెప్తాను, మీరేమనుకుంటున్నారు అన్నది. 1వ ఆకాశం, దాని పైన ఇంకో ఆకాశం, దాని పైన ఇంకో ఆకాశం. అంతేనా కాదా? అంతేనా కాదంటారా? హల్లెలూయా. కాదన్నా అయితే అన్న అది 1వ ఆకాశం, ఇది 2వ ఆకాశం. అంతే కదండి. ఆయన అప్పుడు లేకపోతే వెళ్దాం. దేవుడు 2వ రాకడలో ఎక్కడికి వస్తాడండి? మధ్యాకాశంలోనికి వస్తాడు. స్తోత్రం చెప్తాం దేవుడికి. రైట్. మధ్యాకాశంలోనికి వస్తాడు కదా. నాకు సైగ చేసి చెప్పండి, మధ్యాకాశం అంటే ఎక్కడికి వస్తాడు? యాక్షన్ చేసి చూపించండి. అమ్మ పైన అంటే ఆకాశం కొంచెం కింద భాగం. ఈ కనబడే ఆకాశానికి పైన. ఓకే, కనబడే ఆకాశానికి పైన అంటే 2వ ఆకాశానికి మధ్యలో. చూసారా బయట ఎంత బాగుంటుందో? సరే, ఇప్పుడు మనలో కొంతమంది చెప్పారు అన్న, ఈ కనబడే ఆకాశం ఆకాశంకి పైన వస్తే మధ్య ఆకాశం అవుతుంది. అంతేనా? ఇంకొంతమంది ఏమంటారంటే అన్న ఆ దానికి కొంచెం ఆకాశం కింద అంటే గాలిలో. కానీ ఇక్కడ ఏమిటంటే మధ్యాకాశంలోకి వస్తాడని ఉంది కదా. ఏది మధ్యాకాశం? హల్లెలూయా.
వినండి, ఇక వినండి. ఆ మనుష్యుడు మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఆకాశం అనగా విశాలము. దేవుడు సృష్టిని చేసేటప్పుడు జలముల మధ్యన విశాలము కలగజేసిండు. ఆ విశాలములోనే సూర్య చంద్ర నక్షత్ర గ్రహములను భూమిని కూడా చేసిండు. అదే మనము నివసించేటటువంటి ఒక ఆకాశం. ఒకటవ ఆకాశం నీకు కనబడుతున్నది. రెండవ ఆకాశం మనము నివసిస్తున్నటువంటిది. మూడవ ఆకాశం భూమికి కిందగా ఉన్నటువంటిది. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనబడుతున్నది మొదటి ఆకాశం, రెండవది మనము నివసిస్తున్నటువంటి ఈ ఆకాశం, మూడవది ఈ భూమికి దిగువగా ఉన్నది. అది పాతాళ లోకం. పాతాళం అనగా దిగువన ఉన్నది అని అర్థమిస్తుంది. దేవుడు రెండవ రాకడలో వచ్చేది మనం చూస్తున్న ఆకాశానికి మధ్యలో కాదు, ఈ భూమి పైన అడుగు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మధ్యాకాశం అంటే నీవు నేను నివసించే ఈ భూమి అనబడే ఆకాశం. ఆకాశం ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? లోకం. లోకం ఈజ్ ఈక్వల్ టు ఆకాశం. ఈ వ్యక్తి ఎక్కడికి కొనిపోబడ్డాడంటే మూడో ఆకాశంలోనికి కొనిపోబడ్డాడు. మూడో ఆకాశంలో ఏమేమి ఉంటది? ఏమిటా మూడో ఆకాశంలో? పాతాళం. హల్లెలూయా. వినండి, మూడవ ఆకాశంలో పాతాళం ఉంటది. పరదేశు కూడా మూడవ ఆకాశంలోనే ఉన్నది. చనిపోయే ప్రతి ఒక్కరు మొదట వెళ్ళేది పాతాళం. పాతాళములో రెండు స్థలాలు: వేదనకరమైన స్థలం, నెమ్మది పొందే స్థలం, మధ్యన అగాధం. హల్లెలూయా. మనిషి చనిపోగానే మొట్టమొదట వెళ్ళాల్సింది పాతాళానికి. అతడు క్రీస్తు నందున్నవాడైతే పరదేశుకు వెళతాడు. క్రీస్తు నందు లేని వాడైతే వేదనకరమైనటువంటి స్థలములోనికి వెళతాడు. మూడో ఆకాశంలో పరదేశ అంటారంటన్న ఎప్పుడు వెళ్ళే? ఇప్పుడు చదవండి. అతడు శరీరంతో కొనిపోబడెను. ఇక్కడ కూడా చెప్తున్నాడు. అసలు నేను తీయాల్సిన క్లారిటీ ఏంటంటే అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను. ఇక్కడ రెండు వర్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చదివించినటువంటి ఈ మూడు రెఫరెన్సెస్. ఒకటవది, నన్ను శరీరం నుంచి విడిపింపగలవాడు ఎవడు? ఓకే. రెండవది, నేను శరీరం నందు నిలిచి ఉన్న ప్రకారము. మూడవది, అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం అర్థమై ఉండాలన్నమాట. హల్లెలూయా. అంటే నన్ను ఎవరు శరీరం నుంచి విడిపిస్తావు? నేను శరీరం నిలిచిన ప్రకారం అంటే ఏమిటి? నేను అడుగుతున్నా, శరీరము వేరు, నువ్వు వేరా? ఏ నువ్వు కాదా? తప్పు లేదు. హల్లెలూయా. శరీరము వేరు, నువ్వు వేరా? నేను శరీరము నందు నిలిచి ఉన్న, నన్ను శరీరము నుంచి విడిపింపగలవాడెవడు? అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను మాట్లాడుతున్నావు పౌలు గారు. నీకు వేరు, శరీరం వేరా? ఏమా? హల్లెలూయా. ఏడు వెంకటలింగ వేరు. నిలబడు. ఇప్పుడు ఈయన వేరు, వెంకట వేరా? చెప్పాలా? ఇప్పుడు ఈయన వేరు, వెంకట వేరా? సరే, ఈ క్లారిటీ వచ్చే ముందు పరదేశం మూడో ఆకాశంలో ఉంది అని ఎట్లా చెప్తున్నానంటే మీరు చదవండి. వినండి, కూర్చోవాలి. అతడు శరీరంతో కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోవడం కొనిపోవడం నేను ఎరుగా, నాకు తెలియదు. శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే
తెలియదు. అది దేవునికే తెలుసు. ఇప్పుడు నోట్ దిస్ పాయింట్. విశ్వాసం. అమ్మా, అట్టి మనిషిని నేను ఎరుగుదును. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ఒక మనుషుని చూసిన అతడు మూడవ ఆకాశంలోనికి కొనిపోబడ్డాడు. ఎక్కడికి అంటే అతడు పరదేశంలోనికి కొనిపోబడి. అంటే మూడవ ఆకాశంలో ఏముందని చెప్తున్నాడు ఈయన? పరదేశు. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అయితే నేను అడుగుతున్నాను, ఇంకోటి కూడా, ఒక ఇంట్లో ఆయన చనిపోయినారు అనుకో, ఏమంటామండి ఆయన ముద్దలు పెట్టుకొని? ఓ భర్తనే చనిపోయినాడు, భార్య ఏమని ఏడుస్తుంది? మా ఆయన లేడు అని ఉన్నాడు కదమ్మా బాస్లో. అయినా ఏమంటది? లేడండి. ఎక్కడికి పోయిందంటే ఏమంటది? పోయిండు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు బాగా అర్థం చేస్తాం. నా చెయ్యి కొంచెం నాకు పని చేస్తలేదండి. ఏమంటున్నావు? నా చెయ్యి పనిచేయడం, నా చెయ్యి పనిచేయడం అంటే నా శరీరం నాకు సహకరిస్తలేదండి అంటారా? ఏమని గుర్తుపట్టలేదండి నా ఏం సాగిస్తా ఉంటే మీరు? నా శరీరం నాకు సహకరిస్తలేదండి అంటున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు వేరు నీ శరీరం వేరా? చెప్పండి చెప్పండి. అవునా కాదంటారా? కాదా కాదా? మరి నా శరీరం నా సహకరిస్తలేదు ఎట్లా? హల్లెలూయా. వినండి వినండి అమ్మా, నువ్వు వేరు నీ శరీరం వేరు బిడ్డ. హల్లెలూయా. చెప్పండి, నేను వేరు నా శరీరం వేరు. అందరూ చెప్పండి ఒకసారి, గుర్తుంటుంది. నేను వేరు నా శరీరం వేరు. నీ పక్కలో చెప్పు, నువ్వు వేరు నీ శరీరం వేరు అని చెప్పు. నువ్వు వేరు నీ శరీరం వేరు. ఇది సత్యం, ఇదే సత్యం. ఈయన అంటున్నాడు. ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది మనకి. ఏది మళ్ళా ఫస్ట్ రెఫరెన్స్ రోమా 7:24. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. రైట్. నువ్వేమనుకుంటున్నావు అంటే కనబడే నీవనుకుంటున్నావు. అయ్యో, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను విడిపింపగలవాడెవడు? అండి, పౌలు గారు వేరు, పౌలు గారి శరీరం వేరు. మిన్నమన్న వేరు, మిన్నమన్న శరీరం వేరు. హల్లెలూయా. అట్టి శరీరం కొరకు నీవు ప్రయాసపడుతున్నావా? శరీరం ఏదడిగితే దాన్ని చేస్తున్నావేమో. శరీరం కోసం ఎంతమైనా ప్రయాసపడుతున్నావేమో. ఈ శరీరమే జీవితము, ఈ శరీరమే లోకం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీవు నీ శరీరం వేరు, నీ శరీరం నువ్వు కాదు. ఒప్పుకుంటారా అండి అందరూ? నీవు నీ శరీరం కాదు. ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు చూసినావా? ఈయన శరీరం ఈయన ఏదో బంధించినట్టు, ఈయన శరీరం ఏదో ఈయన బాధ పెడుతున్నట్టు, ఈయన శరీరం ఏదో ఈయనను అణచివేస్తున్నట్టు. అయ్యో, ఈ శరీరం నుంచి నన్ను విడిపింపగలవాడు. నువ్వెవరో తెలుసా? నీవెవరో తెలుసా? నీవెవరు? నీవు ఆత్మ. అర్థమైంది? అదే నీవెవరో తెలుసా? నీవు ఆత్మ. కనబడుతున్న రోజు నీ అద్దంలో చూసుకుంటా నువ్వు కాదు బ్రదర్. దాని కొరకు బ్రతకకు, దాన్ని పోషించకు, దాన్ని నడవకు, దాన్ని నలగొట్టు. ఈ శరీరం ఎవడో ఈరోజు వాక్యం మాట్లాడుతుంది. ఏ శరీరం కొరకు బ్రతుకుతున్నావా? ఏ శరీరం అంటే జాగ్రత్తగా చూసుకుంటావో? ఏ శరీరం
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసే ఒక దినం వస్తుంది, నన్ను నేను కూడా చూసుకోలే. ఏమంటే కళ్ళు ఉయ్యగానే ఏమవుతుందని అనేక మంది శాస్త్రజ్ఞులు కేవలం దాని కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినారు. కన్ను ముయ్యగానే నువ్వు చూసేది, కళ్ళు తెరవగానే అక్కడ ఏమి చూస్తావు తెలుసా? చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ బిడ్డ, నువ్వు కళ్ళు ఇక్కడ ఎప్పుడైతే మూస్తావో నిన్ను నీవు చూచుకునే దినమే మరణ దినం. హల్లెలూయా. నీవు ఇక్కడ ఎప్పుడైతే మరణిస్తావో నిన్ను నీవు చూసుకునే దినమే ఆ మరణ దినం. ఎవరిని ఇక్కడ చూసుకోలేరు, చూడలేరు, ఇంకా చూడబోయే దినం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ శరీరం? మరి ఏంది ఈ శరీరం? చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, దావీదు అంటున్నాడు, నాకు దీని నుంచి విడుదల కావాలా. ఎందుకు అంటున్నాడు అసయ్యా అంటే ఏదో ఉన్నది, ఈ ప్రపంచం గుర్తించలేనిది ఏదో పౌలు గారు గుర్తించినారు. ఏమండి, ఒక కొత్త విషయం తెలుసుకున్నారా ఈరోజు? ఏం విషయం అది? నీవు అనబడుతున్న నీవు కాదు. రోజు అద్దంలో చూసుకొని మురిసిపోతున్న నీ శరీరం నువ్వు కాదండి. దీని కొరకు పెట్టి పోషిస్తున్నావు, కష్టపడుతున్నావు, శ్రమిస్తున్నావు. పగలు, ఈర్ష, కుళ్ళు, ద్వేషాలు, కుతంత్రాలు ఎన్నో. కానీ కనబడుతున్న నువ్వు కాదు. అసలు నీవు చూసుకోలే. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఏం తెలుసుకున్నాడు పౌలు గారు? అసలు ఏంది శరీరం? 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకు. చెప్పండి ఒకసారి, నీవెవరు? శరీరము హలో, నీవెవరు? జరగండి, చెప్పండి, నీవెవరు? శరీరం మాత్రం కాదండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. నీకు రేపటి నుంచి ఎదురయ్యే ప్రతి ఒక్కరికి చెప్పండి, శరీరం చూసి మురువకు, నువ్వు కాదు అని చెప్పు. అందుకే పౌలు నన్ను విడిపిస్తాడు. నేను శరీరంలో నిలుచున్న తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మను మనకి మట్టి పొదుగును పొదిగిన ఒక పొదుగు ఇది, ఒక గూడిది. అంతేగాని కనపడుతున్నటువంటి బలగము ఈ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ని చూసి మురుస్తున్న నేను కాదు అనేది ఈరోజు ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు నేను ఈ శరీరం గురించి బ్రతకని ఇష్టపడాలి. చూద్దాం 17వ వచనం ఒకసారి. గలతీ 5:17. శరీరము ఆత్మకును. శరీరం ఎవరో చెప్తున్నాడమ్మా? శరీరము హలో, రోజు దేవి చూసి మురుస్తున్నావో ఏమండి? దాని గురించి చెప్పింది వాక్యం ఇక్కడ గమనించాలి. అమ్మ ఏమది? శరీరము ఆత్మకును. శరీరము రెండు కనబడుతున్నాయా ఇక్కడ? రైట్, కొంచెం క్లారిటీ వచ్చేసిందా ఇప్పుడు? నీవు కాదని క్లారిటీ వచ్చిందా? కనబడుతున్న శరీరం నువ్వు కాదని క్లారిటీ వచ్చిందా లేదా? గట్టిగా చెప్పండి. గొప్ప వస్తుంది ఇక్కడ. హల్లెలూయా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించుచున్నది. అమ్మా, సిస్టరు, బ్రదరు, అంకులు, తమ్ముడు, శరీరం ఏంటో తెలుసా నీకు? ఏంది? శత్రువు. రాసుకొని మీ డైరీలో, నా శరీరం నాకు శత్రువు. ఈ మాట ఒకసారి చెప్పండి, ఒకసారి. హల్లెలూయా. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకును ఏది? విరోధి. నువ్వు అనుకుంటున్నావు నీ ఎదుటి వారు నీకు విరోధులని. నీ పక్కవారు నీకు విరోధులని. హలో, నీ ఆస్తిని దోచుకున్న వారు నీకు విరోధులు అనుకుంటున్నావు. నీకేదో చేసిన వాడిని, నేను ఒక మాట అన్న వాడిని, నేను ఒక దెబ్బ కొట్టిన వాడిని నువ్వు విరోధులు అనుకుంటున్నావు. వారు
వారెవరు కాదు నీకు విరోధులు, వారంతా ఎవరు నీకు సహోదరులు. విరోధి నీ శరీరాన్ని. ఆ రోజు ఇప్పుడు ఇట్లా శరీరాన్ని చూసుకునే జోసఫ్ ఏమనుకోవాలా, అమ్మో ఇది నాకు విరోధిలో బాబు. శరీరం విరోధాన్ని నీకు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ శరీరం కోసం ఏమేం చేస్తున్నావు, ఏ అడిగితే అది చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. అంటే కంపతలో జరిగినటువంటి సన్నివేశం ఎంత దౌర్భాగ్యం అంటే అది అడిగింది ఇచ్చేసిందో. ఏమిటి ఈ యాది తన మన వాణి వరుస ఎప్పే శరీరం అడిగింది అసలు నేను చేసేయాలంటే. వాడు విరోధి, వాడు విరోధి నీకాడు. ఎట్లా విరోధి అంటున్నానండి? వాక్యం చెప్పింది నాకు, వాక్యం చెప్తుంది నీకు. దేవుడు ఇద్దరిని విరోధంగా చూపించింది వాక్యంలో. మొదటి విరోధి ఎవడు? నీ అపవాది అయినా. హల్లెలూయా. ఉందా అండి ఆ మాట ఉందా? నీ విరోధి అయినా అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వల్ల తిరుగుచున్నాడు. రెండవ విరోధి ఎవడంటే నీ శరీరమే. ఒకరోజు పోతుంది, నీ రోజు వెళ్ళిపోవాలా, మట్టిలో కలిసిపోతుంది. దీని కొరక అంత బ్రతుకు, అంత పౌరుషం, అంత రోషం, అంత పట్టింపులు. ఏమండి ఇప్పుడు శరీరం ఎందుకు విరోధి అయిందో అర్థం కావాలంటే, ఇప్పుడు నీ విరోధి అనబడేటటువంటి అపవాదం విరోధైన అర్థమైతే శరీరం విరోధ కథ తయారు వస్తుంది. కాబట్టి యెషయా గ్రంథంకి వెళ్ళాం, పట్టాల్లో వచ్చాయి. యెషయా గ్రంథంకి వెళ్ళాం. అసలు విరోధి ఇంకోటి అసలు విరోధి అని ఎవరిని అంటారు? ఏమనుకుంటారు? అసలు విరోధి అని ఎవరిని అనొచ్చు? ఎవరు విరోధి చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 16వ యెషయా 14:16. నిన్ను చూచువారు నీకు నిదానించి చూచుచు ఇటు తలపోయిరు. ఎక్కడ చెప్తున్నా? పాతాళంలో ఇటు తలపోయదు. ఎవరిని చూసి? సాతాను గారిని చూసి. ఏమని తలపోస్తున్నారు? భూమిని కంపింపజేసే భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా? రాజ్యములను వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడా? ఎక్కడో చూద్దాం. ఇతడేనా? తాను చెరపట్టిన వారిని ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యం? సాతాను. తాను ఏం చేసిందంట? అపవాది చెరపట్టిందంట కొంతమందిని. తాను చెరపట్టిన వారిని ఏం చేస్తుందో చూడండి. అంటే అనేకులు సాతాను యొక్క చెరలో బంధింపబడి ఉన్నారు. ఎవరెవరు కంపమైన లేదు, ఆ కంపమైన చేతులు లేమంట రెడీ ఉన్నాడు. ఒకవేళ ఉంటే ఓకే. తాను సాతాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమయ్యేట్టుగా చెప్పండి మళ్ళీ ఒకసారి విని. ఇదిగోండి ఇక్కడ సాతాను, రైట్? ఇక్కడ సాతాను, ఇక్కడ జనులు, రైట్? తాను వీరిని చెరపట్టి తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? అంటే మనలను మన నివాస స్థలములకు పోనివ్వకుండా చేయువాడు ఇతడేనా? వీడేనా? ఏదండి మనుషుల నివాస స్థలం? ఏదండి మనుషుల నివాస స్థలం? దేవుడే నీకు నివాస స్థలం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడే నీకు నివాస స్థలం. 9 క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తా. 10 నిమిషాలు.
ఎక్కడ ఉంటుంది అంటే ద్వితీయోపదేశకాండం 33:27 తీసేవాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే అనేకులను చెరపట్టినాడంట. చాలా మంది ప్రార్థనకు సమయం ఇవ్వకుండా చెరపట్టినబడిన వారు ఉన్నారు. వాక్యము వినకుండా లోకాశంలో కూరుకుపోయి చెరపట్టబడిన వారు. వాక్యములకు సమయం ఇవ్వక, ప్రార్థనకు సమయం ఇవ్వక, లోకాశంలో కూరుకుపోయి ఈర్ష, పగలు, కుళ్ళు, కుతంత్రాలు, వ్యభిచారం, కామం, మోహం, దోచుకోవడం, దొంగతనం, నరహత్య, ఇవన్నిటి చేత వీడు చెరపట్టి వీరిని ఆ నివాస స్థలకు పోకుండా చేస్తుందంట. అర్థమైందా అందరికి? అమ్మా అందరికి అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓహో, తమ నివాస స్థలంలో నరులను పోకుండా చేయని వాడికనేనా? అంటే ఎవడు మనకు విరోధి అంటే, ఎవడికి విరోధి మనకు? పరలోకం పోకుండా ఎవడైతే అడ్డుకుంటున్నాడో వాడు విరోధి. నేను కొట్టినవాడు కాదు, నేను తిట్టినవాడు, నీ ఎదుటి వాడు నువ్వు అనుకుంటున్నాడు. చదువు ఏంటంటే వ్యవస్థలు లేదమ్మా చదువు. ద్వితీయోపదేశకాండం 33:27 జరిగిన కదా, 33:27 ద్వితీయోపదేశకాండం. ఇంకా తెలియలేదు సరే. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. హల్లెలూయా. ఈ నివాస స్థలముకు పోకుండా చేయవాడు ఇతడా? ఎవడు విరోధి అంటే ఎవడైతే పరలోకము, ఎవడెక్కడుంటాడండి? పరలోకం, అదే మనకు నివాస స్థలం. ఆ నివాస స్థలం పోకుండా చేయవాడు విరోధి. నంబర్ 1 క్లియర్. అమ్మ క్లారిటీ వస్తుంది కదా? అందరికి వస్తుందా? అర్థం కాలేదన్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్త పడ్డారు చూడు. పుస హల్లెలూయా అన్నామని పెళ్లి 10 నిమిషాలు ఉరుకుతలేదు, గమ్ము ముందు ఇక అయిపోతుంది అనుకున్నారేమో. హల్లెలూయా. ఏంటండి మరి శరీరం ఎట్లా మనకు విరోధమైందండి? సాతానులో క్లారిటీ వచ్చింది. ఏంటంటే పరలోకం పోకుండా అడ్డుకుందని, పోకుండా చేస్తుంది కాబట్టి విరోధి. మరి శరీరం అది తీద్దాం, అది కూడా తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. శరీరం ఎట్లా విరోధమైంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్ను ఓకే కదా? నా చెయ్యి నాకు సహకరిస్తలే, నా శరీరం నాకు సహకరిస్తలే. అరే నీ కుడి కన్ను, నువ్వు కాదు, నువ్వు అని వాడవు ఆత్మ. నీ కుడి కన్ను అభ్యంతరపరిచిన ఎడల, అభ్యంతరం దేనికి అభ్యంతరం తెలుసా? పరలోకం వెళ్ళకుండా ఇవి మనల్ని అభ్యంతరపరుస్తున్నది కనుక శరీరం మనకు విరోధి. అబ్జెక్షన్ చేస్తున్నాయి, అభ్యంతరపరుస్తున్నాయి. అందుకే దేవుడు అక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ కనుక నీ గుడి కనుక నీకు అభ్యంతరపరిస్తే, నివాస స్థలంలో రాకుండా అభ్యంతరపరిస్తే దాని అర్థం అండి బాబు? అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుంచి పారే, అది నేను రాకుండా చేస్తుంది. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా, నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా? నీకు లాస్యం కాదు కదా? అట్లనే నీ కుడి చేయి కూడా నేను అభ్యంతరపరిస్తే తీసేయ్. అంటే ఈ యొక్క శరీరము, మనతో ఉన్న ఈ శరీరం ఏం చేస్తుందంటే పరలోకం వెళ్ళకుండా అభ్యంతరపరుస్తున్నది కనుక బ్రదర్, నీ శరీరమేనండి బాబు నీకు విరోధి. నీతోనే పండుకుంటుంది, నీతోనే తిరుగుతుంది, నీతోనే చేయరాని కార్యాలను చేయిస్తుంది, నీకు అద్దంలో చూపిస్తూ మురిపిస్తుంది. అది ఎట్లెట్లా మురిపిస్తుంటే మనం అట్లా చెప్పాలా? ఫోజులు, స్టైల్. హల్లెలూయా. ఇంకా ఏమేమో పట్టిగా అంటే కోపాలు, మళ్ళా ఏమి అంటే మళ్ళా కోపాలు వస్తాయి. నల్లోడా అంటే
ఎక్కడ లేని కోపం ఇక అక్కడికి. ఏమండి ఒక్క మాట తిని చెప్పాలా అబ్బే. కానీ నాకు బ్లాక్ అంటేనే ఇష్టం, ఎందుకంటే బ్యూటీ అనే పదం ఎక్కడ ముందే బ్లాక్ పక్కకే ఉంటుంది. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు అప్పుడు ఇష్టపడదండి బాబు, ఎందుకంటే వీడు నన్ను మోసం చేస్తాడు. ఏమండి పొట్టోడా అంటే పొట్టలకు అమ్మ కోపం, పొడుకొని పట్టుకొని ఏమైతే పొడగంటే వాడి కోపం, బక్కొని పట్టుకొని బక్కోడా అంటే కోపం, ఎర్ర పట్టుకొని ఎర్రోడా కర్రోడా, దేహమును ఏమన్నా ఎక్కడ లేని రోషం. అండి ఈరోజు తెలుసుకో, అది నీ విరోధి. ఒకవేళ దాన్ని అనుకున్నట్టుగా నువ్వు నడిపిస్తూ పోషిస్తున్నవేమో, అన్ని పోషిస్తున్నవేమో, జాగ్రత్త. అట్లాంటివి చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నిన్ను ఆయన నివాస స్థలం పోకుండా నిన్ను అభ్యంతర పరుస్తున్నది. ఇంకా ఖచ్చితంగా ఎక్కడికి నేను కన్ఫర్మ్ ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, ఒకసారి చూద్దాం బిడ్డ, ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయం మీద, సారీ 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇలా ముగిద్దాం, 2-3 రెఫరెన్స్ అయిపోతుంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. అందుకే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. అమ్మ ఇప్పటి వరకు చెప్పింది అందరికీ అర్థమైందా? ఒప్పుకుంటున్నారా ఈ మెసేజ్ ని? రైట్, అంగీకరించి స్వీకరిస్తున్నారా? అవును. శరీరం నెంబర్ 1 ఇది, శరీరం వేరు నేను వేరు. రైట్, పక్కన చెప్పు శరీరం వేరు నువ్వు వేరే చెప్పు. వాళ్ళకి చెప్పు అట్లనే నీ శరీరం చూసి నువ్వు వాకు అని చెప్పచ్చు. పక్కన నువ్వు దేని చూసి చూసిన వరకు పోదు. ఎక్కడికి? ఇక్కడ అక్కడ డౌట్ లేదు. దీన్ని పట్టుకొని మురిసి కనుక దీని ప్రకారం ఉన్నావు అనుకో, ఇంకా ఏం చేయలేదు, మూలం ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేడు. కాబట్టి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది దేవుడి దినం ఏంటంటే, బిడ్డ నువ్వు అనబడుతున్న నీకు రోజు చూసుకుంటూ నీ శరీరం కాదు బిడ్డ, నీ ఆత్మ బిడ్డ, ఆత్మ జీవింప చేయ. 23వ వచనం ఒకసారి 7:23 రోమా. ఈయన అంటున్నాడు అసలు వేరొక నియమము నా అవయవములలో ఉన్నది. అమ్మా నా అవయవములో ఉన్నట్టు నా లోపల ఏదో నియమం ఉన్నది, వేరే రూల్ చేసేది. అది నాకు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు ఎట్లా పసిగట్టిందో తెలుసా? అక్కడే 18వ వచనం చదవండి ఒకసారి. 18వ వచనం. అనగా నా శరీరమందు మంచిది వినండి, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని ఈరోజు మీరు కూడా ఎదగాలి. అన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, పెద్ద పెద్దవాళ్ళు చాలా సంతోషంగా మిమ్మల్ని చూసి, కాబట్టి చేతులు నిండలేమని కొంచెం వెళతి, కొంచెం బాధ. ఏమంట మళ్ళీ చదువుడా? నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. పట్టేసింది. అరే నా లోపల వేరే నియమం ఉంది, నా లోపల మంచి ఏది కూడా నాకు ఉండలేదు, నేను ఎరుగుదును. ఈరోజు నువ్వు కూడా ఎరుగు. వేరొక ఒక్క చదవండి. లేడా? నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది ఎట్లా పసిగట్టిండో చూడండి. మేలైనది అండి. మీకు అందరికీ ఎట్లాంటి కోరిక ఉంది? మంచి చేయాలనే కోరుకుందా, నీచమైన కార్యాలు చేయాలని కోరుకుందా? దేవుడికి అనుకూలంగా నడవాలని కోరుకుందా, దేవుడికి విరుద్ధంగా నడిచి చూపిస్తానని కోరుకుందా? కన్ను ఎట్లా బతుకుతావు కదా? దేవుడికి విరుద్ధమైనటువంటి విధంగానే బతుకుతావు. కారణం ఇక్కడ ఉంది. వేరొక నియమం కాదు, మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుచున్నది.
కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. దానిని చెయ్యటం నాతో అయితలే. నేను మంచి చేయాలనుకుంటుంటే నా దేవుడికి విరుద్ధంగా చేస్తున్నది. ఇందులో ఒక నియమం ఉన్నదైతే నేను మంచి చేయాలనుకుంటున్నా, ఇది నన్ను చేయనిస్తుంది. అందుకే అయ్యో చెప్పాలి, ఈ శరీరం నుండి నన్ను ఎంత దౌర్భాగ్యుడను, చెయ్యవలసినటువంటి నేను చేయక చేయడానికి కీడు చేస్తున్నా, ఈ శరీరం నుండి నన్ను విడిపింపగల వాడెవడు అని ఏడుస్తున్నాడండి, మొదలుపెడుతున్నాడు. నేను నా శరీరం నిలుచున్నా, నేను వేరు కావాలా, కానీ ఎందుకు ఉన్నాను అని చెప్తాడు. అసలు మిమ్మును పట్టున్నా చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మును పట్టే ఉన్నా. చూడ మన లోపల ఉన్నటువంటి ఆ వేరొక నియమం ఏంటంటే మనలో నివసించే భోగేచ్ఛలు. యాకోబు 1వ అధ్యాయం, 4వ అధ్యాయం, యాకోబు 4:1 ఏంటి ఆ భోగేచ్ఛలు? ఆ నియమం ఏదో చూద్దాం. వేరొక నియమం మీలో యుద్ధములను అది మన వేరొక నియమం ఏది అవుతుంది అంటే మీలో యుద్ధములను పోరాటములను దేవుడి కలుగుతున్నాయండి. మీ అవయవములలో పోరాడు, మీ అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా, మీ భోగేచ్ఛల నుండియే కదా. అది ఏ కదా మీలో ఉన్న వేరొక నియమం. నేను నడవాలనిపిస్తున్నది కానీ నడవలేకపోతాను. అందుకే దేవుడు అన్నాడు, నీ శరీరం ఎప్పుడైతే సజీవ యాగముగా నిన్ను నాకు సమర్పించుకుంటావో నీవు నా యందు వస్తావు, నువ్వు నా యందు ఉన్నవాడు అవుతావు, నీకు పొద్దుగా ఒక జన సంపాదించుకున్న స్వతంత్రించుకున్నవాడు అవుతావు. హల్లెలూయా. దేవుడు కూడా యేసుప్రభుల వారు చనిపోయి 3 దినములు పాతాళంలోకి వెళ్ళిపోయినాడు. అక్కడ చెరలో ఉన్న వారికి సువార్త చెప్పి చెరగా కొనుక్కోబడ్డాడు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ చెరను తీసుకొని 3వ ఆకాశం 1వ ఆకాశం మన మీదకి ఎక్కడికో వెళ్ళిపోయాడు, పరదేశం అనేది కింద ఉండదు అనుకుంటారు. కాదు, అసలు చెర అంటే ఏంటి అని అంటే చాలా మంది పెట్టుకునే ఇమేజ్ ఏంటంటే ఒక చెర, ఒక బందీఖానా కాదు. చెర అంటే ఏంటంటే ధర్మశాస్త్రము. ఇశ్రాయేలీయులు ఆనాడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వారికి చెరగా ఉండే. ధర్మశాస్త్రం అంట పరిపూర్ణులుగా చేయలేదంట, కానీ క్రీస్తు ప్రేమ త్యాగము మరణమైన రక్తము పరిపూర్ణంగా చేసిందంట. మీకు చాలా చక్కగా అర్థం కావాలంటే రాసుకునేటటువంటి వాళ్ళు కొన్ని 2-3 రెఫరెన్సెస్ రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక గలతీ 5 ఒకసారి చదవమ్మా, అయిపోతుంది. ఒకసారి చదువు, ఒక 3 రెఫరెన్స్ నుంచి నేను క్లోజ్ చేస్తాను. గలతీ 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ 5:1 ఈ స్వాతంత్రము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరల దాస్యమును కాడి క్రింద ధర్మశాస్త్రము క్రిందికి చిక్కుకొనకుడి. ఆ ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించిండు. ఆ చెరాను పడేటటువంటి ధర్మశాస్త్రం దేవుడు తీసుకొని వెళ్ళిపోయిండు. చెర అంటే బందీఖానలా ఉండేది కాదు బ్రదర్. చెర అంటే ధర్మశాస్త్రము. అక్కడే గలతీలో 2వ అధ్యాయం అనుకుంటా 23వ వచనం, 3వ అధ్యాయం గలతీ 3:23. చెర అంటే ధర్మశాస్త్రాన్ని ప్రూవ్ చేస్తున్నాడు లేఖనాల ద్వారా. అవునా కాదు చూడండి.
చెర అంటే స్థలము, ఒక పంజరం కాదు. స్థలముని ఎవరు తీసుకొని పోలేదు. దేవుడు వారి పైన చెరలో బంధింపబడినంటే ధర్మశాస్త్రం చేత సంపూర్ణలు కాకుండా బంధింపబడిన వారికి సువార్త చెప్పి నమ్మినప్పుడు ఆ యొక్క చెరను తీసుకొని వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం వారి నుంచి తీసేసింది. ఇప్పుడు ఇక లాస్ట్ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలసీ 2:13-15 కలిపి ఉంటే చూడండి సార్. కొలసీ 2:13 మరియు అపరాధం వలన మరియు అపరాధముల వలన శరీరమును శుద్ధి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును ధర్మశాస్త్రం అనే పత్రమును మేకులతో దిగగొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి దాని మీద చేరాత లేదుందో అని తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి చెరను తీసుకొని ఎత్తివేసను. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయన కూడా నిన్నును జీవింపజేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనే కాడి కింద ఎవరైతే ఉండెనో, ధర్మశాస్త్రం అనే చెరలో ఎవరైతే ఉండెనో వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించి నమ్మిన వారి పైన ఆ చెర అనబడే ఆ కాడిని, ఆ పత్రమును తీసివేసి కొట్టివేసి తుడిచివేసి వారికి ఏమిచ్చిన దేవుడు రక్షణ భాగ్యము. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా. భోగేశలు ఉన్నాయట. ఈ భోగేశలు ఉన్నాయట. ఏమండి, నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ ఈ భోగేశలలోనే ప్రాణం పోతే, ఒకవేళ ఈ శరీరాన్ని నువ్వు పెంచి పోషించే పరిస్థితిలోనే నీ ప్రాణం పోతే శరీరం ఏమైతుందని చెప్పిండు. అయ్యో మరణమునకు లోనకు ఈ శరీరము. నువ్వు మరి శరీరమునే ప్రేమిస్తూ, శరీరం కోసమే కష్టపడుతూ, శరీరం కోసమే ప్రయాసపడుతూ, శరీరం కోసమే నీ బతుకు జీవితం అంతా కొనసాగిస్తున్న వేళ ఒకవేళ నువ్వే పోతే నీ శరీరం ఎక్కడ చెప్పాల్సి? నీ శరీరం ఎక్కడా? మన్నైనది వెనుకటి వాళ్ళే, మన్నైనది వెనుకటి వాళ్ళే. చెప్పండి బ్రదర్, నాకు తెలియదా? మన్నైపోవును. మరి శరీరమందుని ఒకవేళ కన్ను మూస్తే శరీరము మరణమునకు ఈ శరీరము మరణించిన తర్వాత మన్నైపోతుంది. తర్వాత ఏముంది ప్రసంగిలో? ఆత్మ తాను దయచేసిన దేవుడి యొద్దకు పోవును. హల్లెలూయా. అన్నా, ఆత్మ వేరు శరీరం వేరన్నా. నా తోటి వారలారా, ఆత్మ వేరు నీ శరీరం వేరు. నీ శరీరం ఎవరు నీకు? శత్రువు. జాగ్రత్త. ఏ దెయ్యమంటే అది వేస్తున్నావు కాదు, ఏది పెట్టమంటే అది పెడుతున్నావు కాదు. శరీరంకు ఎవరిని ఒక మాట అనిపించకుండా, వేరేది చూపించకుండా ఎంత జాగ్రత్త కాపాడుతున్నావేమో బ్రదరు. ఎంత జాగ్రత్త. తీరా చచ్చిపోయాక పోయిన తర్వాత వాడు ఒక్క మాట్లాడి వీళ్ళు అంతా వాడిపోవ కారణం అంటే పోతున్నాడు. ఏమన్నాడు? ఆత్మ మూలంగా శరీరాన్ని ఏం చేయాలి? జయించాలి. నీవు అనేది ఎవరంటే బిడ్డ వినండి, ఆత్మ సైజ్ ఎంతో తెలుసా? ఎంతుంటే చెప్పండి ఆత్మ సైజ్. రెండు పోస్టర్లలో చూపిస్తున్నట్టు ఇట్లా కొంచెం ఉంటుంది అనుకున్నాం. మన ఆత్మ సైజ్ ఎంతో తెలుసా? ఈ ఆకాశంలో పట్టజాలంత సైజ్. కానీ ఈ ఆత్మ తాను ఏ స్థితిలోకైనా ఏ స్థితిలోకైనా వచ్చేటటువంటి కెపాసిటీ ఉంటుంది. చీర ఉందంట, చీర ఉంటుందంట,
చీరను ఫోల్డ్ చేసి ఎందులో పెట్టేస్తారంట అమ్మా? మ్యాచ్ బాక్స్. అట్టి పెట్టెలో. చీర సైజ్ ఎంత? దాన్ని ఫోల్డ్ చేసేస్తే అట్టి పెట్టెలో పెట్టచ్చు. ఆత్మ కూడా మహారూపమండి ఆత్మ. అయితే కూడా ఒక డౌట్ కావాలి. అంటే అందరం ఎట్లుంటాం? అందరం ఆత్మ. దేవుడు అన్నాడు, మమ్ములను పోలి మేము నామం చేయబోతున్నాం, మా పోలిక చొప్పున మా రూపం. అందరూ దేవుని స్వరూపం ఉంటాం, అందరం ఒకేలాగా ఆత్మ. అయితే ఒక ప్రశ్న, అయ్యా అన్న అయితే పోయినాక నేను మా నాయన చూడలేనంట వాళ్ళ మా నాయన చనిపోయాడు అన్న, మన తాతని గుర్తుపట్టచ్చంట వాళ్ళ 100% గుర్తుపట్టచ్చు. హల్లెలూయా. ఏమండి కాకులు అన్నట్టుంటే ఆడకాకి తన మగకాకి గుర్తుపడదా? చెప్పాలా? గుర్తుపడదా? ఆ కాకి ఎన్నో పిల్లలు ఉంటుండొచ్చు, తన పిల్లలని గుర్తుపడదా, లేకపోతే అందరి పిల్లలను చూసి కన్ఫ్యూజ్ అవుతుందా? ఆత్మ కూడా అంతే. ఎవరికి వారంగా గుర్తుపట్టగల కెపాసిటీ ఆత్మకు ఉంటుంది. హల్లెలూయా. చనిపోయిన తర్వాత మన పితరులను అందరినీ కలవచ్చు, అందరినీ చూడవచ్చు, అందరినీ గుర్తుపట్టగలం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమయం కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోకండి. ఒక్కసారి చెప్పండి, శరీరం వేరు నువ్వు వేరా? గట్టిగా అదవండి. హల్లెలూయా. రైట్. శరీరం నీకేంటి? సాతాను గారు నీకేంటి? ఇక సాతాను గారికి మీకేమైనా తేడా ఉందా? ఆయన ఎట్లా చూస్తున్నావో, ఆయన ఎట్లా జయించాలని ఇట్లా వచ్చినావో, ఈయన జయించడానికి కూడా రోజు ఏం చేసుకోవాలా? ఒక 3 ఈ రోజు ఈ పని చేస్తా. రోజు ఫలానా వెయ్యమంటాడు, రోజు ఫలానా చూడమంటాడు, రోజు ఫలానాకి తీసుకోమంటాడు. ఈ రోజు నా శరీరం ఏం చేస్తా? నలం కొట్టేస్తా. నా దేవుడు ఇచ్చిన ఆత్మ నేను బలపరుస్తా. అందామా? అంటాం బ్రదర్ అంటే ఒకసారి కూర్చొని మీదిగా పడుతుంది. అబ్బా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సూపర్. మంచిగా పట్టిన గోధుమలాగా వచ్చింది ఇక్కడికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు విరోధి శరీరం. బాగు పెట్టుకో, నీ ఎదుటివాడు నీకు శత్రువు కాదు. మనం అనుకుంటున్నాం మన ఎదుటో మనకు శత్రువులుగా చూస్తున్నాం. సంఘంలో గలిబిలి, సమాజంలో గలిబిలి. ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రానికి విరోధి, ఒక దేశంలో ఇంకో దేశానికి విరోధి అంటున్నాం. ఒకటి కాదండి, మన శత్రువులు ఇద్దరి బైబిల్ ప్రకారం శరీరం, సాతాను. దేవుడి వాక్యంలో మన ఆత్మని దీవించి ఆశీర్వదించును గాక. రైట్.